దళారులకు మాత్రమే షెడ్లు, రైతులకు ఎలాంటి వసతులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ రైతు బజార్ ఎప్పుడు సమస్యల వలయంలోనే చిక్కుకుంటుంది. వర్షాకాలం మొదలైనప్పటి నుండి అక్కడి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు కనీసం కూరగాయల్ని ఉంచే స్థిరమైన షెడ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి వర్షం పడితే రైతులు కూరగాయలతో పాటు తడిసి ముద్దవుతున్నారన్నారు. మట్టితో నీటి మడుగులు ఏర్పడ్డాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ లేదు, బాత్రూమ్ లేవు, ఏమి లేవు. రైతుల పరిస్థితి అంటే ఇట్లా ఘోరంగా ఉన్నది, చాలా ఘోరంగా ఉన్నది. ఖరీదారు అంతా లోపల వస్తున్నారు, మమ్మల్ని ఇక్కడ బయట వస్తారు. ఖరీదారు అంతా లోపల, రైతులమంతా బయట. జంగాల కూర్చోండి, పెద్ద బుర్జ, పెద్ద అలము, పాములు వచ్చింది తెలియదు, ఏది వచ్చింది తెలియదు. ఏ సప్లై లేదు. వర్షం పడితే వర్షంలో చెట్టులు పట్టుకోవాలి, కూర్చోవాలి. లేకపోతే చెక్కులు పట్టుకొని కూర్చున్నాను, లేకపోతే కాగితాలు పట్టుకొని కూర్చున్నాను, లేకపోతే కూరగాయలు ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది పరిస్థితి. ఏం దాపు ధైర్యం ఏది లేదు. కూరగాయలు అమ్ముకోవడానికి ఏదన్నా మా కోసం వేసారు, కానీ వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. మేము ఓ రోజు వస్తే ఓ రోజు రాము, ఓ రోజు వస్తే ఓ రోజు రాము. ఇక మొత్తం వాళ్ళు రోజు ఉండేటోళ్ళు వాళ్ళే కబ్జా చేసుకున్నారు. అవి సార్లు కూడా వాళ్ళని ఏమన్నారు. మేము వస్తే ఈడలేదు ఆడలేదు అంటే ఇక్కడ గడ్డకి వస్తారు. మన ఇక వాన పడితే ఇదే పరిస్థితి, ఎండ పడితే ఇంకా ఘోరం. ఇక మాకేం సౌలభ్యం లేదు. ఇక్కడ అమ్ముకున్నా సగం మానే వానలు పడేసిన బీరకాయలు, బీరకాయలు వానలు పడేసిన వీళ్ళు బీరకాయలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా